యువతను ప్రోత్సహించేందుకు రాయగుంటపల్లిలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న స్వర్గీయ పాపకను రాజశేఖర్ రెడ్డి మెమరబుల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. నాడు ఫైనల్ మ్యాచ్లో భాగంగా రాయగుంటపల్లి జట్టు మరియు పులిగిలపాడు జట్లు ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా ఆడారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రాయగుంటపల్లి క్రికెట్ టీం ఘన విజయం సాధించి టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది. జట్టు విజయం సాధించడంతో రాయగుంటపల్లి క్రీడాకారులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రన్నర్స్ జట్టుగా పులిగిలపాడు క్రికెట్ టీం నిలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం గెలిచిన విజేతలకు నగదు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్సీపీ నాయకులు దండోలు లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన రాయగుంటపల్లి జట్టుకు, రన్నరప్ గా నిలిచిన జట్టుకు నగదు బహుమతులను అందజేశారు. ఆర్గనైజర్ తాటిపోయిన రమేష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్వర్గీయ పాపకను రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ పోటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గెలుపోటములను క్రీడాకారులు సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలని అన్నారు. నెల్లూరు జిల్లా వేపనేపి పంచాయతీ పాపకను రాజశేఖర్ రెడ్డి రాపూర్ మండలం సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాపకను రాజశేఖర్ రెడ్డి ఆయన పేరు మీద రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఫైనల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైనల్ మ్యాచ్ దంతో లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా స్టార్ట్ చేశాం. ఆ విధంగా ఈరోజు ఈ బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ బాగా జరిగింది. ఈ టోర్నమెంట్లో వచ్చిన ప్రతి టీంకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ఫైనల్ జరగడంలో ఈ ఫైనల్లో రాయగుంటపల్లి టీం విన్ అయింది. దంతో లక్ష్మీనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. దీంట్లో రన్నర్స్గా పులిపాటు నుంచి శ్రీనాథ్ కెప్టెన్తో రన్నర్స్గా వచ్చారు. అదే విన్నర్స్గా రాయగుంటపల్లి నుంచి తాటిపోయిన రమేష్ అనే విన్నింగ్ అయింది ఈ టీము. ఈ టోర్నమెంట్కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, అదేవిధంగా టోర్నమెంట్లో పాల్గొన్న టీంలో ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను.